గుణకారంలో స్థిత్యంతర ధర్మాన్ని నేర్చుకుందాం. దీనినే ఇంగ్లీష్‌లో కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ అని అంటారు. స్థిత్యంతర ధర్మాన్ని వినిమయ న్యాయం అని కూడా అంటారు. స్థిత్యంతర ధర్మం అంటే గుణించే సంఖ్యల యొక్క క్రమాన్ని మార్చినా వచ్చే సమాధానం మాత్రం మారదు. ఒక ఉదాహరణ చూద్దాం. 34 ఇంటూ 2 ఎంత? ముందుగా ఆ 2తో ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యను గుణించాలి. 2 4 8 అవుతుంది. తర్వాత పదుల స్థానంలో ఉన్న సంఖ్యను గుణించండి. 2 3 6 అవుతుంది. కాబట్టి దీని సమాధానం 68 వస్తుంది. దీనినే మరో విధంగా చేద్దాం. 2 ఇంటూ 34 అంటే 2ను 34తో గుణిస్తున్నాం. ఇలా పెద్ద సంఖ్యతో గుణించేటప్పుడు ముందుగా ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యతో ఇచ్చిన సంఖ్యను గుణించాలి. అంటే ఒకట్ల స్థానంలో ఉన్న 4తో 2ను గుణించాలి. 4 ఇంటూ 2 8 అవుతుంది. తరువాత పదుల స్థానంలో ఉన్న సంఖ్యతో 2ను గుణించాలి. కానీ అలా చేసేటప్పుడు వచ్చే సంఖ్యను పదుల స్థానంలో రాయాలి. కాబట్టి ఒకట్ల స్థానం ఖాళీగా ఉంచాలి. లేదా ఇంటూ గుర్తును పెట్టండి. 3 ఇంటూ 2 6 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలపాలి. 8కి కింద కలపడానికి ఏమీ లేదు. కాబట్టి 8 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా 6 వస్తుంది. కాబట్టి దీని సమాధానం 68 అవుతుంది. గమనించండి. ఈ రెండు సందర్భాల్లోనూ సమాధానం మాత్రం ఒకటే వచ్చింది. అంటే గుణించే సంఖ్యల యొక్క క్రమాన్ని మార్చినా వచ్చే సమాధానం మాత్రం మారలేదు. కాబట్టి పూర్ణ సంఖ్యల గుణకారానికి స్థిత్యంతర ధర్మం వర్తిస్తుంది. మరొక ఉదాహరణ చూడండి. -2 ఇంటూ 5 ఎంత? -2 ఇంటూ 5 ఇవ్వబడింది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. అలాగే 2 5లు 10 అవుతుంది. కాబట్టి దీని సమాధానం -10 వస్తుంది. దీనినే మరో విధంగా రాయండి. 5 ఇంటూ -2 ఎంత? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. కాబట్టి ఇది కూడా -10 వస్తుంది. కాబట్టి a, bలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలైతే a ఇంటూ b ఈక్వల్ టు b ఇంటూ a అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? పూర్ణ సంఖ్యల్లో గుణకారం యొక్క స్థిత్యంతర ధర్మాన్ని నేర్చుకున్నాం.